ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే సుధా సుధా ఏంటండి ఎంతసేపు అయింది వచ్చి వచ్చినప్పటి నుండి కూని రాగాలతో ఆపసోపాలు పడుతున్నా వినిపించడాయ్ ఏంటది చెప్తా ఇలారా అది డాడ్ మామ్ నాకు తెలుసురా నువ్వు పాస్ అవుతావని నువ్వు నా కొడుకురా రే నాన్న చాలు నాకు కూడా పెట్టండి రా చాలు చాలు రే నువ్వు కళ్ళు మూసుకో చేయి చాపు నువ్వు పడిగిన కొత్త బైక్ స్పెషల్లీ డిజైన్ 800cc ఇంజన్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ 200 km/h స్మూత్ రైడింగ్ ఎంజాయ్ yes thank you dad I love you dad ఏంటిది శ్రీధు వాడికి బైక్ ఏంటి అప్పుడే వాడి వయసు ఎంత పిల్లలు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారు చూస్తున్నావు కదా వాడు ఇప్పుడు టీనేజర్ నేను వాడి వయసులో ఉన్నప్పుడు నాకు కనీసం తొక్కడానికి సైకిల్ కూడా లేదు అందుకే నేను మిస్ అయిన ఆ టీనేజ్ లైఫ్ ని వాడు ఎంజాయ్ చేస్తుంటే చూడాలనుకుంటున్నా మరి అంత పెద్ద బైక్ భయంగా ఉందండి డోంట్ వర్రీ పద మా వాడికి దెబ్బలేమైనా తగిలాయా అండి ఆడికి ఎందుకు తగులుతాయి చచ్చేది మేమైతే అరే దాని సరిగా కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాడు అయినా పిల్లోడికి అంత పెద్ద బైక్ కొనిచ్చిన వెదవెవడో తెలుసుకుందామని వచ్చా జాగ్రత్తగా మాట్లాడండి వాడికి నేనే కొనిచ్చా మీకేమైనా ప్రాబ్లమా అంటే మీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళని బలి చేస్తారా వాట్ డు యు మీన్ ఐ మీన్ అక్కడ కార్కి బదులు మనిషి ఉంటే చచ్చిపోయింటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి ఎవ్వరికేం కాలేదు కదా ఇంకెప్పుడు అలా మాట్లాడకండి నువ్వు నాన్ సెన్స్ మనుషుల మీద పడిపోకండి అయినా రోడ్డు మీద ఎంతో మంది చస్తుంటారండి అలాగని ప్రతి ఇంటికే లోకాలు తాపుచ్చుకుంటారా నేనేం చెప్తున్నాను మీరేం మాట్లాడుతున్నారు ఒక్కసారి అలా రోడ్ మీదకి వచ్చి చూడండి లైసెన్స్ లేని వాడకుడు కనీసం బండి నడిపే వయసు నిండని వాడకుడు రోడ్డు మీద అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు దూసుకొచ్చే మిజైల్స్ లా ర్యాష్ డ్రైవ్ చేస్తుంటే ప్రాణాల చేతిలో పెట్టుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది తప్పు అని చెప్పాల్సిన ఇలాంటి తల్లిదండ్రులే ఏం జరిగినా మేము చూసుకున్నామని చెప్పడం కరెక్టా త్వరలోనే తెలుసుకుంటారు బాయ్ ఇవ్వండి ఒకసారి ఫోన్ ఇవ్వండి రే నాన్న యాక్సిడెంట్ అయిందంట దెబ్బలేమైనా తగిలాయా అబ్బా ఏం కాలేదమ్మా నేను వచ్చేస్తాను పెట్టి రే 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 అంతా మీ వల్లే వాడికి బైక్ ఏంటి అప్పుడే అంటే విన్నారా వాడికి ఏదైనా అయితే నేను చచ్చిపో హలో సుధా ఎక్కడా ఇంకా షాపింగ్ అవ్వలేదా వాడేమో బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు నువ్వేమో షాపింగ్కి వెళ్ళిపోయావు నాకు ఇంట్లో బోర్ కొడుతుంది ఓవర్ స్పీడ్ తో రోడ్డు పక్కన నడుస్తున్నా మాకు డాష్ ఇచ్చా దెబ్బలు బాగా తగిలాయి ఆవిడ ఉందో చనిపోయిందా కూడా తెలీదు సారీ డాడీ కంట్రోల్ చేయలేకపోతా నువ్వేం భయపడుకురా ఏం జరిగినా నేను చూసుకుంటా వెళ్ళు వెళ్ళు ఫ్రెష్ అవ్వు వెళ్ళరా వెళ్ళు జీవ ఏదారిపోయేవురా గుమ్మాలు 9 గుండెము చిన్నది ఏదారి వచ్చా మీరు చేసిన తప్పు మీకే తగిలింది కాబట్టి ఆ నొప్పి తెలుస్తుంది. ఎవరివైనా ప్రాణాలే కదండి,
మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఇది గుణపాఠంగా అయితే బాగుంటుంది. నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, మీ అమ్మకేరా. ఒక్కసారి నన్ను చూడమ్మా. చేసిన తప్పుకి నాకెంతో ఇష్టమే. మాకు దారి చూపిన ఒక్కసారి నన్ను చూడమ్మా. అమ్మా సారీ అమ్మా. అమ్మా నిజంగా తప్పేదైనా ఉంటే రాదేరా. పిల్లాడు వాడికి ఎందుకంత బైక్ అని మీ అమ్మ చెప్పిందిరా. మీ కొడుకును మీరే కష్టాల్లోకి నెడుతున్నారని పక్కన వాళ్ళు చెప్పారు. అవేమి ఒక్క క్షణం వాళ్ళు చెప్పే మాట వింటే నీకు ఇలా అయ్యుండేది కాదే. నిజంగా చెప్పేదేనా ఉంటే అది నాది, నాదే. నన్ను క్షమించు, క్షమించు. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో రోడ్ల మీద ఉన్న అతిపెద్ద సమస్య ర్యాష్ డ్రైవింగ్. ర్యాష్ డ్రైవింగ్ వల్ల జాగ్రత్తగా వచ్చేవారు కూడా ప్రమాదాల పాలవుతున్నారు. అప్పుడు రోడ్డుపై పడుతుంది వారు ఒక్కరే కాదు, వారి కుటుంబాలు కూడా. ర్యాష్ డ్రైవింగ్ మజా కాదు, చేయబోతున్న మర్డర్తో సమానం. ఆలోచించండి. ఇది ఎంతో ప్రెషియస్ లైఫ్. ఓంకార్ గారు, మన ట్రామా యూనివర్సిటీలో ఫస్ట్ టైం అనుకుంటారు డ్రైవింగ్ మీద ఒక స్కిట్ చేయటం. సో మెంటర్ని ఒకసారి పిలవండి.